మరొక్కసారి గుర్రం ఎక్కబోతున్న ప్రభాస్ గారు. ఏంటి, అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా కోసం అనిల్ రావిపూడి గారు పనిచేస్తున్నారా? ఇంకిది పక్కన పెడితే చివరాఖరికి మోక్షం కలిగిందంటున్న ప్రశాంత్ వర్మ గారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ 3 సినిమా అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, బాహుబలి సినిమా తర్వాత మరొకసారి గుర్రం ఎక్కబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏ సినిమాలో అంటే ఫౌజీ సినిమాలో ఒక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్స్లో మన ప్రభాస్ గారు అయితే గుర్రం మీద అయితే కనపడతారు. ఆ ప్రభాస్ గారితో పాటు ఇంకా ఫైట్ సీక్వెన్స్లో వందలాది మంది ఆర్టిస్టులు అయితే ఉన్నారనమాట. ఈ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాని షూటింగ్ నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇంకా మీరు చూసుకుంటే ఈ ఫౌజీ సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మిలిటరీ ఆఫీసర్ లాగా అయితే కనపడతారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మిలిటరీ ఆఫీసర్ ఎటైర్లో గుర్రం ఎక్కి అలా యుద్ధం చేస్తూ ఉంటే ఉంటుంది నా సావిరంగా. నిజంగా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కట్అవుట్ అలాంటిది. ఆ కట్అవుట్కి సరైన యాక్షన్ సీక్వెన్స్ పడితే స్క్రీన్లు తగలబడిపోతాయి. ఇప్పుడు అలాంటి యాక్షన్ సీక్వెన్సే ఈ ఫౌజీ సినిమాలో మన అను రాఘవపూడి గారు అయితే చేస్తున్నాడు. అయితే మనం ఆల్రెడీ బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు గుర్రం ఎక్కి యుద్ధం చేస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో చూసాం. అయితే అది రాజు అనమాట ఆ సినిమాలో. కానీ ఈ ఫౌజీ సినిమాలో ఒక మిలిటరీ ఆఫీసర్ గుర్రం ఎక్కి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మనం అయితే చూస్తాం. ఇంకిది పక్కన పెడితే ఈ ఫౌజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా ఒక 3 నుంచి 4 మంత్స్ అయితే పట్టిద్ది. ఎందుకంటే ఒక 4 యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. ఒకటైతే నిన్న నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇంకా టాకీ పార్ట్ కూడా వీళ్ళు చేయాల్సింది అయితే చాలా ఉంది. కాబట్టి ఈజీగా 3-4 మంత్స్ అయితే షూటింగ్ కంప్లీట్ అవడానికే పట్టిద్ది. ఇంకా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇవన్నీ కంప్లీట్ అవడానికి ఈజీగా ఇంకో 2-3 మంత్స్ అయితే పట్టిద్ది. కాబట్టి ఈ సినిమా మరి నెక్స్ట్ దసరాకి అయితే రిలీజ్ అయ్యిద్ది అనే వార్తలు అయితే తెగ ప్రచారం అయితే అవుతుంది. కరెక్ట్గా వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దసరాకి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. మరి చూద్దాం అను రాఘవపూడి గారు అసలు ప్రభాస్ గారిని ఏ విధంగా ప్రజెంట్ చేశారో, అసలు ఈ సినిమా ఎలా తీశారో, అసలు ఈ సినిమా ఎలా అవుట్పుట్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ సినిమా నుండి ఎప్పటివరకు ఒక్క టీజర్ కట్ కూడా రాలేదు. ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఆ ఫస్ట్ లుక్ అసలు అది నిజమైన ఫస్ట్ లుక్ లేకపోతే ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ అర్థం కాని ఫస్ట్ లుక్ అయితే అను గారు అయితే రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఒక మంచి టీజర్ కట్ అయితే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఏంటి, AA22 సినిమా కోసం శ్రీను వైట్ల గారు అనిల్ రావిపూడి గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా? అదేంటి, అసలు ఈ సినిమా గురించి వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. అసలు దానిపై క్లారిటీ అయితే ఇప్పుడైతే ఇస్తాను. AA22 అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుందా, స్కేల్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. కానీ వస్తున్న న్యూస్ ప్రకారం ఈ స్టోరీలో ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్, సూపర్ హీరో కాన్సెప్ట్, అలాగే పునర్జన్మల కాన్సెప్ట్ కూడా ఉంటుందని మనకైతే న్యూస్ అయితే వినపడుతుంది. అయితే వీటితో పాటు ఈ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ కూడా ఉందంట. మన అల్లు అర్జున్ గారికి అలాగే యోగి బాబు గారికి మధ్య ఒక కామెడీ ట్రాక్ అయితే ఉందంట. అలాంటి కామెడీ ట్రాక్ రాయడానికే అనిల్ రావిపూడి గారిని అలాగే శ్రీను వైట్ల గారిని అయితే వీళ్ళైతే అప్రోచ్ అయితే అయ్యారంట. వాళ్ళిద్దరూ కూడా ఆ కామెడీ ట్రాక్ పైన వర్క్ అయితే చేస్తున్నారంట. ఇంకా అనిల్ రావిపూడి గారు శ్రీను వైట్ల గారే కాకుండా వాళ్ళిద్దరి దగ్గరే పనిచేసిన రైటర్స్ కూడా ఈ AA22 సినిమా కోసం అయితే పనిచేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ సినిమాలో ఆ కామెడీ ట్రాక్ కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో ఇంకా చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ రెండు కూడా సినిమా స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయంట. అందుకే ఇలాంటి ఎక్స్పర్ట్స్ అంటే కామెడీ రాయడంలో ఎక్స్పర్ట్స్ అయిన అనిల్ రావిపూడి గారిని అలాగే శ్రీను వైట్ల గారి సహాయం అయితే తీసుకొని ఈ సినిమాలో ఈ ట్రాక్స్ని అయితే వీళ్ళైతే రూపొందిస్తున్నారు. ఏదేమైనా సరే మన ఇండియన్ స్క్రీన్ పైన చూడని ఒక అద్భుతాన్ని చెక్కే పనిలో మన అట్లీ గారు అయితే ఉన్నారు. ఆయన కొద్ది టైం అయితే కావాలి. ఖచ్చితంగా ఆ టైం అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఇంకా ఈ AA22 సినిమా యొక్క OTT రైట్స్ కొనడానికి OTT ప్లాట్ఫామ్స్ అయితే ఎగబడుతున్నాయనే చెప్పాలి. కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా యొక్క OTT రైట్స్ కొనే పనిలో అయితే ఉన్నారు. అంటే చాలా భారీ మొత్తాన్ని అయితే వీళ్ళైతే సినిమా టీం వాళ్ళకైతే ఆఫర్ అయితే చేశారు. మరి సినిమా టీము అమెజాన్ ప్రైమ్ వాళ్ళకే ఈ సినిమాని ఇచ్చేస్తారా, లేకపోతే నెట్ఫ్లిక్స్కి ఏమైనా ట్రై చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నా వరకు అయితే
ఈ సినిమా స్కేలు, ఈ సినిమాకున్న కాన్సెప్టు ఇదంతా చూస్తే అమెజాన్ ప్రైమ్ కంటే ఎక్కువగా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మితేనే గ్లోబల్ రీచ్ అయితే చాలా ఎక్కువగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి అమెజాన్ వాళ్ళకి ఈ సినిమాని అమ్మే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. మరి ఈ సినిమా అసలు ఎలా తీస్తున్నారు, ఈ సినిమా అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎన్ని గెటప్స్ లో కనపడబోతున్నారు, ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలియాలంటే అల్లు అర్జున్ గారి బర్త్డే అయిన April 8 వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు అయితే ఉన్నారని మనమైతే మాట్లాడుకున్నాం. జాన్వీ కపూర్ గారు, మృణాల్ ఠాకూర్ గారు, దీపికా పదుకోనే గారు, ఇంకా రష్మిక మందాన గారు. ఈ విధంగా ఇంతమంది హీరోయిన్లు ఉన్నారంటే ఖచ్చితంగా ఆ పునర్జన్మల కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే మన టైం ట్రావెల్ కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ నిజమేమో అన్న ఊహాగానాలు అయితే ఖచ్చితంగా అనిపిస్తున్నాయి. మరి అదనమాట మ్యాటర్. ఏదేమైనా సరే ఏదో గట్టిగానే వీళ్ళైతే ప్లాన్ చేసుకుని అయితే వచ్చారు. ఇంక ఇది పక్కన పెడితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకైతే మోక్షం అయితే కలగబోతుంది. ఎన్నో అనౌన్స్మెంట్లు, ఎన్నెన్నో కథలు అప్పుడు వచ్చేస్తామని చెప్పారు, ప్రతి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి షూటింగే స్టార్ట్ అవ్వలేదు. అదే జై హనుమాన్ సినిమా అనమాట. అయితే ఈ సినిమాకి మోక్షం కలుగుతుందని చెప్పాను కదా, ఆ మోక్షం ఏంటంటే ఈ February 22వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన పూజా సెరమనీ అయితే అయ్యిద్ది. ఆ పూజా సెరమనీతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మరి అసలు ఈ సినిమా స్టార్ట్ అవడానికి 2 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నారో ప్రశాంత్ వర్మ గారికే తెలియాలి. ఆయన ఏంటో సినిమాలు అయితే వరుస పెట్టి అయితే అనౌన్స్ చేస్తాడు కానీ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. ఆ హనుమాన్ సినిమా ఏ ముహూర్తాన్ని హిట్ అయిందో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక దాన్ని అయితే ఫామ్ చేసేసాడు. దాని తర్వాత ఒక 2-3 సినిమాలు అయితే వరుసపెట్టి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. కానీ ఇప్పటి వరకు అవార్డు ఫంక్షన్లో తప్ప ఆయన కనపడలేదు, ఆయన నుంచి వచ్చిన సినిమా కూడా కనపడలేదు. ఆఖరికి హనుమాన్ సినిమా తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చిన జై హనుమాన్ సినిమా షూటింగే ఈ నెలలో అయితే స్టార్ట్ అవుతుంది. అసలు మరి అంత పెద్ద స్టోరీని ఈయన ఏమైనా రాశారా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఈ సినిమా ఇప్పటివరకు ఆగిపోయిందా, లేకపోతే ఆ స్టోరీ మొత్తాన్ని మార్చేశారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే బాగా ఉపయోగించుకుని ఆయన అయితే ఫస్ట్ లుక్స్ని కావచ్చు, ఇంకా మిగతా వాటిని అయితే కావచ్చు చాలా త్వరగా అయితే క్రియేట్ చేసి మన ముందుకైతే వదిలేస్తాడు. కానీ సినిమా అయితే షూటింగ్ చేసి వదలాలి కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నట్టు ఉన్నాడు. మరి త్వరగా ఈ జై హనుమాన్ సినిమాని అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసి సినిమాని అయితే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ప్రశాంత్ వర్మ గారితో ప్రభాస్ గారికి కూడా ఒక సినిమా అయితే ఉంది, అది కన్ఫామ్ అయిపోయింది. హోమ్బుల్ పిక్చర్స్ వాళ్ళు దానికి ప్రొడ్యూసర్లు. మరి ఆ సినిమా స్టార్ట్ అవడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.